సంసోను తల్లిదండ్రులు మనోహ అతని భార్య. అతడు ప్రార్థించి అతడు బలర్పించినప్పుడు వారి బలి దేవుడు అంగీకరించి అర్పణను దూత వారిని దర్శిస్తాడు. నిజంగా వారు యెహోవా దూతను అక్కడ చూశారు, యేసుక్రీస్తుని చూశారు. ఆ రోజు భయపడిపోతాడు మనోహ, మనం చచ్చిపోతాం, దేవుని చూసాం మనం బతుకం. ఎందుకంటే ఏ నరుడు దేవుని చూసి బ్రతికడు. అప్పుడు ఆమె అంటది, మనం చచ్చిపోయే వాళ్ళమైతే దేవుడు మనల్ని చంపేవాడైతే మన అర్పణ అంగీకరించాడు. ఆమె భర్తల్ని ప్రోత్సహించే భార్య, భర్తల్ని ఎంకరేజ్ చేసే భార్య, భర్తని దేవుళ్ళు ముందుకు నడిపించిన భార్య మనోహ భార్య ఎంకరేజ్ చేసింది ఆమె. అసలు ఆ మాట చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇలాంటి భార్యలు ఉన్నారా? ఆమె పేరు కూడా లేదు, చూసారా? ఆమె పేరు కూడా లేదు. అలాంటి కడుపున ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా పుట్టబోయే ఒక బలాఢ్యుడైన సంసోను దేవుడు పుట్టించాడు. విశ్వాసంలో మాదిరి, భక్తిలో మాదిరి ఉండాలి. మాదిరి లేని జీవితాలు